విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కలెక్టర్ లక్ష్మి. ఈ నెల 21 నుంచి 25 వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. దాదాపు 60 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భవానీ దీక్షల విరమణ కార్యక్రమ ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మి సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్ జాన్ చంద్ర, సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో రామారావు పాల్గొన్నారు. భవానీ దీక్షల విరమణ రోజు భక్తులకు 15 లక్షల వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. భవానీలు ఎంతో భక్తితో అమ్మవారిని దర్శించుకుంటారని, అంతే భక్తితో ఏర్పాట్లు కూడా చేస్తున్నామని తెలిపారు. భక్తులు స్నానాలు చేసే ఘాట్లను కలెక్టర్ పరిశీలించారు. వచ్చారు విజయవంతంగా ఎక్కడైనా లోటుపాట్లు లేకుండా ప్రాపర్గా తయారీ చేసి చేయడానికి వెళ్తా ఉంది. ఈసారి అంచనా వచ్చి 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది అని అంచనా ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా సరిపోయే ఏర్పాట్లు ఉన్నాయా లేదా, ఇక్కడ స్నానం కానీ క్యూలైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాట్లు ఆల్రెడీ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా 15 లక్షల వరకు వాటర్ బాటిల్స్ అందరికీ వచ్చే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని క్యూలైన్స్ అలాగే టాయిలెట్స్ అన్ని కావాల్సినవి అన్ని టాయిలెట్స్ ఏర్పాటు చేసి, సో సిటీని ఆ టైంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి క్లీన్లీనెస్ గా పెట్టుకోవడం, అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందజేయడం, వాళ్ళు ఈజీగా భక్తి భావంతో అయితే వస్తారు అదే భక్తి భావంతో అమ్మవారి దర్శనం చేయించి, సో వాళ్ళు ఒక మంచి దైవత ఫీలింగ్ తో వాపస్ వెళ్ళడానికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా మేము కృషి చేస్తున్నాము. దీనికి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే, వస్తున్నప్పుడు ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, హెల్ప్ డెస్క్ ఉంటాయి, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. దాన్ని కొంచెం పేషెన్స్ గా అన్ని వాడుకుంటూ నెమ్మదిగా వచ్చి దైవత కార్య అయిపోయిన తర్వాత వెళ్ళండి. ఎక్కడ కంగారు పడాల్సిన అక్కర్లేదు, హడావడి అక్కర్లేదు. మీకోసమే చేస్తున్న ఏర్పాట్లు ఇవి. ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నా కూడా, ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలనుకున్నా కూడా కోఆర్డినేట్ చేసి